రాత్రి 12:30 అయింది. షిరిడీ మందిరం పూర్తిగా మూసేశారు. గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. అకస్మాత్తుగా లోపల నుంచి గంట మోగింది. ఎవరూ లేరు. తలుపులు లోపల నుంచి తాళం వేసినట్టు ఉన్నాయి. అయితే ఆ గంట ఎవరు మోగించారు? ఇది ఒక సాధారణ సంఘటన, లేక బాబా మరో అద్భుతం చేస్తున్నారా? ఈరోజు చందమామ కథల్లో తెలుసుకుందాం. షిర్డీలో ఒక శాంతమైన రాత్రి. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయి ఉంది. చపాలవాన కురిసినట్టు చల్లని గాలి వీచింది. ఆ రోజు షిర్డీలోని సాయిబాబా మందిరంలో ఒక వెండి తంగిన మాట అందరికీ వినిపించింది. ఈరోజు ఎవరికైనా బాబా దర్శనం అంటే చాలా పుణ్యమని. ఎందుకు అలా అన్నారు ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజు షిర్డీ వచ్చిన వారిలో వేణు అనే భక్తుడు ఉన్నాడు. వేణు ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతని భార్యకు కొన్నేళ్లుగా కనిపించని ఒక సమస్య ఉంది. గర్భం రాకపోవడం. ఎన్ని వైద్యాలు పూజలు చేసినా ప్రయోజనం లేదు. ఇక చివరికి అందరి సూచనతో సాయిబాబా దర్బారం చేరుకున్నాడు. వేణు బాబా సన్నిధిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా, నేను ఏదైనా చేశానా? ఎందుకు మాకు పిల్లలు రావడం లేదు? దయచేసి దారి చూపించండి అని మొక్కాడు. రోజంతా సేవలు జరిగాయి. భక్తులంతా వెళ్ళిపోయారు. రాత్రి అయిపోయింది. మందిరం గడియారం 11:55 అని చూపుతుంది. పూజారి ముగింపు దీపారాధన చేసి తలుపులు మూసి తాళం వేసి బయటికి వచ్చాడు. కానీ అతను బయటికి వెళ్తుండగా గంట ఒక్కసారి మోగింది. మొదట పూజారి ఆగిపోయాడు. ఎవరైనా లోపలే ఉన్నారా అని అనుకున్నాడు. అతను తిరిగి వెళ్ళి తాళం చూశాడు. తాళం వేసి ఉంది. లోపలికి ఎవరూ వెళ్ళలేదు. అతను దీన్ని గాలి శబ్దం అనుకొని వెళ్ళిపోయాడు. కానీ గంట మళ్ళీ మోగింది. ఈసారి పెద్దగా. వేణు బయట దేవుడు మేడలో నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవేళ ఆ శబ్దం వినిపించింది. అతను ఒక్కసారిగా లేచారు. అతని హృదయం బలంగా కొట్టుకుంది. అది దేవాలయం లోపల నుంచి వచ్చిందా అని. చుట్టుపక్కల ఎవరూ లేరు. గాలి కదలటం మానేసింది. మొత్తం షిరిడీ ఒక రహస్య నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ సమయంలో మందిరం తలుపు లోపల నుండి మెల్లగా ఉమ్మిగిన స్వరం వినిపించింది. ఆడపడుచు కోసం దీవెన కర్మ మిగిలిపోయింది. వేణుకు వెన్నులో చలి పరిగెత్తింది. ఆ మాట ఆయనకే వినపడింది. ఆడపడుచు ఎవరు? నా భార్యనా, నా బిడ్డ అని. అతని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. వేణు తలుపు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించాడు. బాబా, ఇది మీరు మాట్లాడుతున్నారా అని. మళ్ళీ నిశ్శబ్దం. కేవలం దూరం నుంచి ఒక జపం స్వరం వినిపిస్తుంది. అల్లా మాలిక్, అల్లా మాలిక్ అని. అతని హృదయం కనిపించింది. పూజారి కూడా ఈసారి దూరం నుంచే ఆ శబ్దం విని తిరిగి వచ్చాడు. ఎవరున్నారు అని గట్టిగా పిలిచాడు. చుట్టూ ఎవరు లేరు. తలుపు అలాగే ఉంది. పూజారి చేతులు వణుకుతూ తాళం వేసి నెమ్మదిగా తీశాడు. తెరవడానికి ప్రయత్నించాడు. తలుపు అలా తెరుచుకున్నప్పుడు అతనికి ముందుగా కనిపించింది సాయిబాబా సమాధి ముందు వెలుగుతున్న దీపం. అది ఎవరూ తాకకపోయినా మంట పెద్దదైంది. గంటలు స్వయంగా మోగడం మొదలయ్యాయి. పూజారి ఆశ్చర్యంతో చేతులు జోడించాడు. బాబా, ఇది మీ లీల కదా అని. వేణు కూడా సమాధి దగ్గరకు పరిగెత్తి వచ్చాడు. అకస్మాత్తుగా గాలిలో బాబా స్వరం వినిపించింది. నీ భార్య కన్నుల్లో కన్నీళ్లున్నాయి, కానీ ఆమె గర్భంలో పుష్పం మొలకెత్తింది. వినయంతో ఉండు, విశ్వాసంతో ఉండు. మొదటి దీపావళికి నీ చేతుల్లో బిడ్డ ఉంటుంది. వేణు ఉంటూ వెనక్కిపోయాడు. అతను నేల మీద పడిపోయి చల్లా చెదురుగా ఏడవసాగాడు. బాబా, ఇది నిజమా? నిజంగా మాకు బిడ్డ అని. మళ్ళీ నిశ్శబ్దం. కానీ సమాధి దగ్గర పడి ఉన్న పువ్వు స్వయంగా లేచి వేణు చేతిలో పడింది. వేణు ఆ పువ్వును గుండెలకు దగ్గరగా పెట్టుకున్నాడు. పూజారి మెల్లగా అన్నాడు, వేణు, నువ్వు ఎంత అదృష్టవంతుడివో తెలుసా? బాబా ప్రత్యక్షంగా నీతో మాట్లాడాడు అని. మందిరం బయట ఉదయం తొలి సూర్యకిరణం పడేలోపు వేణు భార్యకు గర్భం రావడం జరిగింది. 3 నెలల తర్వాత డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇది వైద్యపరంగా అర్థం కాదు, కానీ ఇది అద్భుతం అని. వేణు మళ్ళీ బాబా సమాధి వద్దకు వచ్చి అన్నాడు, బాబా, మీరన్నట్టు విశ్వాసం ఉంటే అసాధ్యం లేనిది లేదు అని. సాయిబాబా ఎప్పటికీ మనకు దూరం కాదు. మన మనసులో ఉన్న సత్యాన్ని, మన కన్నీళ్లను, మన ప్రార్థనలను ఆయన ఎప్పుడూ వింటాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో అద్భుతమైన కథతో వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఒక రాత్రి బాబా విగ్రహం కళ్ళల్లోంచి నీళ్లు కారాయి. అది ఎందుకో, ఏ మార్పు రాబోతుందో తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.